తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. కంచిపేటలో నందయ్య మంగమ్మలకు చలపతి రఘుపతి అనే ఇద్దరు కొడుకులుండేవారు. ఒకరోజు నందయ్యకి ఒంట్లో బాగోలేక పొలం పనులకు తన కొడుకులిద్దరిని పంపించాడు. చలపతి కష్టజీవి, రఘుపతి మాత్రం పని దొంగ. కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అన్నతో పాటు పొలం పనికి వెళ్ళాడు. అన్న చలపతి రోజంతా ఎండలో కష్టపడి పనిచేస్తుంటే రఘుపతి పొలం గట్టున చల్లని నీటిలో హాయిగా నిద్రపోయాడు. పొద్దుకూకే వేళకు చలపతి పని ముగించుకుని కాలువ వద్ద కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటుంటే రఘుపతి మాత్రం ఒంటి మీద అక్కడక్కడ కొంచెం బురద జల్లుకుని పాదాలకు కాస్త బురద పట్టించి ఇంటి ముఖం పట్టాడు. ఒంటిపై బురదతో వచ్చిన రఘుపతిని చూసిన తల్లి మంగమ్మ అన్నని గూర్చి అడిగింది. రఘుపతి, ఉదయం నుంచి పొలంలో పని చేశాను, చలపతి ఎక్కడెక్కడో తిరుగుతూ వెనక వస్తున్నాడు అని అబద్ధం చెప్పాడు. అతని కాళ్లకు ఒంటికి అంటిన బురదను చూసిన మంగమ్మ అతని మాటలు నమ్మింది. పెద్ద కొడుకు ఇంటికి వస్తూనే చివాట్లు పెట్టింది. ఆ రాత్రి భోజనాలయ్యాక చలపతి గుర్రు పెట్టి నిద్రపోయాడు. రఘుపతి మాత్రం నిద్ర పట్టకుండా అటు ఇటు దొరలసాగాడు. అంతా గమనిస్తున్న నందయ్య, చిన్నోడా, అన్న కష్టపడ్డాడు కాబట్టి హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వు పని ఎగ్గొట్టి పగలంతా నిద్రపోయి ఉంటావు కాబట్టే ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. నువ్వు చాడీలు చెప్పినా తమ్ముడు అన్న ప్రేమతో చలపతి నీ తప్పును ఉపేక్షించాడు, అవునా అని అడిగాడు. రఘుపతి తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు. మంగమ్మ కూడా తన తొందరపాటుకు నొచ్చుకుంది. మర్నాడు అన్నతో సమానంగా కష్టపడి రఘుపతి తల్లిదండ్రుల అభిమానానికి పాత్రుడయ్యాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.